శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారికి పూజ చేయలేని వారు ఒక్కరోజు అమ్మవారికి పూజ చేస్తే 9 రోజులు పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఆ ఒక్కరోజు ఏ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రుల్లో 9 రోజులు కూడా అనేక రకాల వలన అమ్మవారికి పూజ చేయలేని వారికి దేవీ భాగవతంలో ఒక ప్రత్యామ్నాయం చెప్పారు. 9 రోజులు పూజ చేయలేని వారు సప్తరాత్ర వ్రతం అనే పేరుతో 7 రోజులు పూజ చేసుకోవచ్చు. అంటే పాడ్యమి విధియ వదిలిపెట్టి తదియ నుండి 7 రోజులు పూజ చేసుకోవచ్చు. అలా 7 రోజులు పూజ చేయలేని వారికి పంచమరాత్ర విధానం చెప్పారు. అంటే 5 రోజులు పూజ చేసుకోవచ్చు. అలా 5 రోజులు కూడా పూజ చేసుకోలేని వారి కోసం త్రిరాత్ర వ్రతం అని చెప్పారు. అంటే 3 రోజులు పూజ చేసుకోవచ్చు. ఆ 3 రోజులు ఏమిటంటే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. మీకు సమయం ఉంటే ఖచ్చితంగా 9 రోజులు అమ్మవారిని పూజించండి. మాకు ఇబ్బంది ఉంది అని భావించేవారు 9 రోజులు కుదరకపోతే 7 రోజులు చేయండి. అలా చేయటం కూడా కష్టం అని భావించుకునేవారు 5 రోజులు పూజ చేయండి. అది కూడా కష్టం అనుకునేవారు రాత్ర వ్రతం అనే పేరుతో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. 3 రోజులు చేయటం కూడా వీలు కావట్లేదని భావించే వారికి దేవీ భాగవతం చెప్పిన ప్రత్యామ్నాయం ఏమిటంటే ఒక్క నవమి రోజు పూజ చేస్తే 9 రోజులు పూజ చేసిన ఫలితం వచ్చేస్తుంది. చాలామంది విజయదశమి పూజ చేస్తే విశేషమైన ప్రయోజనం కలుగుతుందని, విజయదశమికే శక్తి ఉన్నదని భావిస్తూ ఉంటారు. కానీ దసరా శరన్నవరాత్రుల్లో దశమి కంటే కూడా నవమి శక్తివంతమైనది. నవమి తిథి ఉన్న ఒక్కరోజు అమ్మవారికి పూజ చేస్తే శరన్నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి పూజ చేసిన ఫలితం కలుగుతుంది. మగవారు ఏ సమయంలో పూజ చేయాలి, ఆడవారు ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనే విషయం కూడా దేవీ భాగవతంలో చెప్పారు. మగవారు రాత్రి సమయంలో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఆడవాళ్ళు ఉదయం పూట పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. మధ్యాహ్న సమయంలో, సాయంకాలం పూట ఆడవాళ్లకు మగవాళ్లకు ఒకే విధమైన ఫలితం ఉంటుంది. కనుక అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలగాలంటే మగవారు రాత్రిపూట, ఆడవారు ఉదయం పూట పూజ చేయండి. 9 రోజులు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించటం సాధ్యం కాదని భావించేవారు ప్రతిరోజు కూడా ప్రత్యేక నైవేద్యాలు పెట్టలేని వారు పులిహోరను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి, లేదా దద్దోజనం సమర్పించండి. ఈ నైవేద్యాలు కూడా చేయలేము అని భావించుకునేవారు కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. నవరాత్రుల్లో ప్రధానమైన నైవేద్యం కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు. అందుకే రోజుకో నైవేద్యం చొప్పున చేసే సమయం లేనివారు ఎవరైనా సరే ఈ 9 రోజులు కూడా అమ్మవారికి కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి. ఇవి పెడితే మీకు విశేష నైవేద్యాలు పెట్టిన ఫలితం వస్తుంది. అంతేకాకుండా మీరు రోజు అన్నం, కూర, పప్పు వండుకుంటారు కదా, ఆ అన్నం, కూర, పప్పును ప్లేట్లో వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. దీనిని మహా నైవేద్యం పెట్టడం అంటారు. రోజు కూడా మీరు వండుకునే మొదటి అన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినా చాలు, అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. కనుక 9 రోజులు పూజ చేయలేని వారు, 9 రోజులు నైవేద్యాలు సమర్పించుకోలేని వారు ఈ ప్రత్యేకమైన ప్రత్యామ్నాయాలు పాటించి అమ్మవారి కరుణా కటాక్షాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.